పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభా మీ మాట నాకు మాకు అందరికి కూడా వినిపించండి. విన్న ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రింపబడినట్లు సహాయం చేయండి. మీ గొప్ప కార్యం, మీ మంచితనం, మీ ఔదార్యం, మీ యొక్క మహిమ మేమందరం చూచున్నట్లు సహాయం చేయండి. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. అట్టి ప్రేమను బట్టి మీకు స్తోత్రం. మీ ఉదారతను బట్టి మీకు మహిమ. తండ్రి, కీడు నుండి, పాపం నుండి, శాపం నుండి, శోధన నుండి, రోగం నుండి, దుఃఖం నుండి, ప్రభా అప్పుల నుండి విడిపిస్తున్నందుకు స్తోత్రం. మీ మంచి కార్యములన్నిటిని బట్టి వందనాలు. ఈ మాట వింటున్నటువంటి వారందరికీ వరకు కృతజ్ఞతలు. దీవించి ఘనపరచమని యేసు నమ్మకమైన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 15వ అధ్యాయం. అందరు తీయండి, నాతో మొదలు పెడదాం. నేను చదువుతా, మీరు కూడా చదవండి. పేజ్ నంబర్ న్యూ టెస్టిమెంట్లో 68వ పేజీ, 3వ వచనం చదువుతున్నా. జాగ్రత్తగా మీరు కూడా చూడండి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. 7వ వచనం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదువుదాం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. ఇదంతా మనకు చాలా సుపరిచితమైన వాక్యం. సండే స్కూల్ నుండి వింటూ ఉన్నారు, సండే స్కూల్ చదువుతూ ఉంటారు. అన్ని చోట్లకి దేవుని యొక్క వాక్యం ఇది కథలుగా చెప్పారు. కనుక ఇక్కడ 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. కానీ ఆ 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. తప్పిపోతే ఆ 99 ఎక్కడున్నాయంట? ఎక్కడున్నాయి? అడవిలో ఉన్నాయి. అడవిలో వదిలిపెట్టేశాడు. 99 అడవిలో వదిలేటాడు. అడవిలో ఉంటే అడవిలోకి ఏమేమి వస్తాయి కదా? క్రూర మృగాలు, తర్వాత ఇవన్నీ వస్తాయి, కుక్కలు కూడా వస్తాయి. అన్ని జంతువులు ఏముంటాయో ఒకవేళ అడవిలో ఉంటే అవన్నీ వస్తాయి. 99 కంటే మరి 99 ఉన్నాయి. ఆ 99 అడవిలో వదిలిపెట్టేసాడు. 99 మీద ప్రేమ ఉన్నట్లా లేదా? ఒకసారి ఆలోచన చేయాలి. 99 మీద ప్రేమ ఉన్నది, ఒకటే తప్పిపోయింది. 99 ఉన్నాయి కదా, ఒకటి పోతే పోనీ అనుకున్నాడా? ఆ ఒక్కదానిలో ఉన్నటువంటి గుణలక్షణం చెప్తున్నారు. ఈ 99లో ఉన్నటువంటి గుణలక్షణం కూడా ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్పారు? అటువలే మారు మనసు అక్కరలేని 99. వాళ్ళకి ఏం అవసరం లేదంట? మారు మనసు అవసరం లే, దేవుడు అంటే అవసరం లే, దేవుని వాక్యం అవసరం లే, కాపరి అవసరం లే, కాపరిని నడిపించేటోటికి వెళ్ళేటువంటి విధానము ఎన్నిటికి అవసరం లేదు? 99కి అవసరం లేదు. మనం చాలాసార్లు అనుకున్నాం, ఒకదాన్ని పట్టుకొని వెళ్ళాడు, తీసుకొచ్చాడు ఎట్లా అని అనుకుంటాం. ఆ గుణ లక్షణాలు ఏంటి? మారు మనసు కలిగి బ్రతకాలి అనేటువంటి
99 మందికి అది అవసరం లేదు, మారు మనసు అవసరం లేదు. నా ఇష్టం, మై లైఫ్ మై విష్ అనుకుంటారు. నా జీవితం నా ఇష్టం అనుకుంటారు. దేవుని వాక్యపు విధానంలో ఉండడానికి వీల్లేదు. అది కూడా ఏంటి? జంతువు. అది ఏంటది? జంతువును ఒకడు లీడ్ చేయాలి, వాడు నడిపించాలి. కాపరి అనేవాడు ఉండాలి. కాపరి ఉన్న చోట ఇవన్నీ కూడా జంతువులన్నీ అక్కడ ఉండాలి. ఆ 99కి కాపరి అవసరం లేదంట. అందుకే ఎక్కడ వదిలిపెట్టేశాడు? నాకు అవసరం లేదు, 99 ఉన్నా సరే అవసరం లే అని వదిలేసి ఒక్కదాని కొరకు దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. ఏమని? 5వ వచనం, అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని 99 వేసుకోలే భుజం మీద అని, అది దొరికిందంట. ఆ దొరికినప్పుడు దాన్ని ఆ భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి. హల్లెలూయా. మనం మాస్ గ్యాదరింగ్ ఉంటే చాలా సంతోషపడతాం కదా. మాస్ ఎక్కువ జనం కనబడాలి, ఎక్కువ ఉండాలి. ఆ ఎక్కువలో మారు మనసు పొందనటువంటి వ్యక్తులు, తర్వాత గద్దలు ఎక్కడ ఉంటాయో, పీనుగ ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడ ఉంటాయట్లు. కనుక ఏదో మనకు నేమ్ ఫేమ్ వచ్చేటట్లుగా, మనం ఎంతో గొప్ప అనుకునేటట్లుగా అలాంటి పరిస్థితి కాదు. ఒక్కొక్కరిని నడిపించాలి, ఒక్కొక్కరిని. ఆ దేవుడు చెప్తున్నాడు, ఆ ఒక్కదాన్ని అది దొరికితే దాన్ని తీసుకొచ్చి భుజముల మీద వేసుకొని ఇరుగు పొరుగు వారందరినీ పిలిచాడంట. పిలిచి నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. హల్లెలూయా. తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని చెప్పాడు. అది జంతువు కనుక వెళ్ళి తీసుకొచ్చాడు. కింది భాగంలో అట్టువలే ఈ ఒక్కదానికే మారు మనసు వచ్చింది. నా యజమానుడు చెప్పినట్లు నేను వినాలి అనుకొని ఆ గొర్రె ఒక్కటే అక్కడ కనబడినట్లు దేవుని వాక్యం చెప్తుంది. మారు మనసు అక్కరలేని మారు మనసు లేని 99 మంది కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. ఒక్కరు వింటే, ఒక్కరు రక్షింపబడితే, ఒక్కరు దేవుని మాట వింటే, ఒక్కడు దేవుడు చెప్పినట్లు చేస్తే మెజారిటీ ఎక్కడున్నారు? వాళ్ళకు మారు మనసు అక్కర్లేదు, దేవుని వాక్యం అక్కర్లేదు, దేవుడు అవసరం లేదు. వాళ్ళంతలో వాళ్ళే ఉంటున్నారు. హల్లెలూయా. అదేంటి? అవి జంతువు కనుక వెళ్ళి తీసుకొచ్చాడు. జంతువు కనుక మెడ మీద తీసుకొచ్చాడు. జంతువు కనుక ఆయన చెప్పినట్లు విన్నట్లు. కొన్నిసార్లు కుక్కల్ని పిలుస్తూ ఉంటాం కదా. ఆ కుక్కకి ఎంతో మంచి పేరు పెట్టి పిలుస్తారు. గొర్రెల్ని కూడా అట్లా పిలుస్తుంటారు, ఎడ్లను కూడా పిలుస్తూ ఉంటారు. అవి కూర్చోమంటే కూర్చుంటాయి. ఒంటెలు కూడా అట్లానే, గుర్రాలు కూడా అట్లానే. చాలా మనిషితో మమేకం అయిపోతే ఎన్ని ఉన్నా సరే వాటిని విలువం. కానీ మాట వినే ఒక్కదానిని పిలిచి దానికి కావలసినవన్నీ ఇస్తూ ఉంటాం. దానికి ఆ రూపం అంతా కూడా ఆపాదింపజేస్తూ ఉంటాం. కనుక దాని గురించి అది మాట్లాడలేకపోయినా దాని పక్షంలో మనమే మాట్లాడతాం. అదే ఎంత బాగా చూస్తుంది, ఎంత బాగా వింటుంది, ఎంత బాగా నన్ను చూస్తుంటుంది, నన్ను గమనిస్తుంటుంది అని చెప్తూ ఉంటాం. కనుక ఇదేంటి? మారు మనసు కలిగి తన సేవకుడు లేకపోతే తన యొక్క యజమాన్ని వెంబడించే గొర్రె. కనుక దాన్ని దొరికినప్పుడు దాని పైన వేసుకొని ఇంటికి తెచ్చి ప్రజలందరిని పిలిచి సంతోషం వ్యక్తం చేశాడు. హల్లెలూయా. కనుక మనకు కూడా మారు మనసు కలిగి ఒక్క పాపి రక్షింపబడితే పరలోకంలో దూతలందరూ కూడా సంతోషిస్తారు. మారు మనసుకు కలిగిన ఫలితము మనం చూడాలి. యోహాన్ అంటాడు, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున
ఉంచబడి ఉన్నది. గొడ్డలి తీసి మళ్ళీ ఎప్పుడేస్తారో తెలియదు. కనుక దేవుని యొక్క సన్నిధి అంతగా ఉన్నది, దేవుని యొక్క ఉగ్రత కూడా అంతగా ఉన్నది. మనం అనుకుంటాం రేపు నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చే సమయం, మళ్ళీ ఇంకా సమయం ఉంది, నాకు ఇంకేముంది ఇంకా అని అనుకుంటే మనం తప్పిపోయినటువంటి వ్యక్తుల్లో అక్కడ ప్రయాసపడుతున్నట్లు దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఈ గొర్రెకి ఏముందంట? ఉందా లేదా? 99ని ఎక్కడ వదిలిపెట్టాడు? మరి దీని పరిస్థితి ఇంకా మేలు, అది అక్కడ ఉన్నది. వాటికి ఏమి గొర్రె కాపరి లేడు, ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మార్స్గా కావాలని లేదు, ఒక్కడు రక్షింపబడితే కనుక వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరో ఏమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. వివేకం కలిగి నేను నా సృష్టికర్తను ఆరాధించాలి, నా దేవుడిని వెంబడించాలి, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నా కొరకు సిలువలో చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడని నమ్మితే మనం రక్షింపబడతాం. హల్లెలూయా. కనుక మారు మనసు లేని 99 ఏమి చేసినా దేవుడికి దానివలన ఏ రకమైన సంతోషం లేదు. రెండవ భాగము, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నాణ్యము దొరికినని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై హల్లెలూయా 10 నాణ్యాలు ఉన్నాయంట ఆమె దగ్గర. 10 ఉన్నప్పుడు ఎవరికి చెప్పలే కదా, నా దగ్గర 10 ఉన్నాయి అని చెప్పలేదు. ఒకటి తప్పిపోతే ఒకవేళ ఆమెకి నడుము నొప్పి ఉందనుకో, ఇప్పుడు దాని కొరకన్నా నడుము నొప్పి వచ్చినా సరే వంగి ఊడ్చింది, జాగ్రత్తగా తుడిచింది, ఇల్లంతా ఊడ్చిందంట, ఇల్లు శుభ్రం చేసేసింది. తర్వాత వెతికి ఇల్లు శుభ్రం చేసి దీపం వెలిగించిందంట. ఏం వెలిగించింది? దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు వెతికిందంట. ఎంతవరకు వెతికింది? ఏం చేస్తున్నావమ్మా అంటే ఇల్లు ఊడుస్తున్నా. ఏం పట్టుకొని ఊడాలి? దీపం పట్టుకొని ఊడాలి. అది కాయిన్ చాలా చిన్నది కదా, చాలా జాగ్రత్తగా దీపం వెలిగించి దీపం ఆరిపోకుండా చూసి నడుము వంచి చీపురు పట్టుకొని మొత్తం మూల కూడా తుడిచింది. అంతగా ప్రయాసపడితే ఆ కాయిన్ మళ్ళీ దొరికింది. అదేంటది? వస్తువు. అదేంటి? వస్తువు కదా. కాయిన్ ఏంటి? వస్తువు. దానికి మాటలు వస్తాయా? రావు. కనుక కాయిన్ ఉంటే గర్వం, హుందాతనం ఎవరికి? ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 10లో ఒకటి మిస్ అయితే ఎలా అనిపిస్తుంది? 10 ఉండే ఒకటి పోయింది. కనుక ఇప్పటిదాకా 10 ఉన్నాయని చెప్పి ఆమె ఏం చేసింది? బాగా ఊడిచి తుడిచి ఒక్కటి దొరికిన తర్వాత తన స్నేహితులందరినీ పిలిచిందంట. తన స్నేహితులందరిని పిలిచి ఇప్పుడు చెప్తుంది గర్వంగా, నాకు 10 కాయిన్స్ ఉన్నవి, ఒక కాయిన్ తప్పిపోయింది. ఆ తప్పిపోయిన కాయిన్ అది వస్తువు కనుక నేనేం చేశా? దీపం వెలిగించి ఊడ్చి తుడిచి నడుములు ఓంగా, అది ఎక్కడ మూలకుందో తెలియదు, అక్కడ దాకా ఉడిచి దొరికింది. అటువల్లేనే మారు మనసు పొందు ఒక పాపి విషయమై ఎక్కడ 2-3 కాదు, దూతలు ఎంతమంది ఉంటారు? కోట్ల మంది దూతలు ఉంటారు.
ఒక కాయిన్ దొరికితే, ఒక వ్యక్తి దొరికితే దూతలందరూ కూడా మహావిందు చేస్తున్నారంట. సంతోషముతో గొప్ప విందు చేస్తున్నారు. హల్లెలూయా. కనుక ప్రయాసపడాలి కాయిన్ కొరకు. అది జంతువు, దాని కొరకు, కాయిన్ కొరకు ప్రయాసపడ్డాడు. ఇప్పుడు మనకు సుపరిచితమైన భాగం, ఇద్దరు ఉన్నారు కొడుకులు. అందులో ఒకడు ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతే మరి ఆయన దగ్గరికి రోజైతే తండ్రి చూస్తున్నాడు, మేడెక్కి చూస్తున్నాడు, ఎక్కడి నుండి వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. కనుక ఒకరోజు ఆయన పందుల పొట్టు తింటా ఉన్నాడు. పందుల పొట్టు తింటే ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చాడు. ఆ తండ్రి గుర్తొచ్చి ఏమన్నాడంటే, అరే మా ఇంట్లో మా నాన్న దగ్గర పని చేసేటోళ్ళే ఇంత గొప్ప వాళ్ళు అయిపోయారు. అప్పుడు నా చిన్నప్పుడు అనేవాళ్ళు, అమెరికాలో టాయిలెట్లు కడిగేవాడు కూడా కార్లు వస్తాడు అనేవాడు. నేను అప్పుడు అనుకునేవాడు, టాయిలెట్ కడిగేవాడు కార్లు వచ్చి హాయ్ అని చెప్పి వాళ్ళ పనిలో చేసుకొని పోతారు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. పని ఏది చేసినా అది ఆరాధనపూర్వకంగా చేయాలి, కనుక బాధ్యతగా చేయాలి. ఏ పని చేస్తున్నామని కాదు, కానీ ఏ ఉద్దేశంతో చేస్తున్నామని ప్రాముఖ్యం. కనుక ఆ రీతిగా వీళ్ళ ఇంట్లో ఎవరెవరు పని చేస్తున్నారు, ఎంతమంది పని చేస్తున్నారు, వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో ఈ అబ్బాయికి తెలిసిపోయింది. ఆయన తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం వల్ల అదంతా కూడా పాడు చేసాడు. దుర్వ్యాపారాలు, దుర్వ్యసనాల వల్ల అంతా కూడా పాడు చేశాడు. పాడు చేస్తే మళ్ళీ ఇంటికి రావడానికి ఆయనకి నామూషి అనిపించింది. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? గర్వంగా వెళ్ళాలి అనుకున్నా. నాన్న దగ్గరికి వెళ్ళి ఆస్తి తీసుకొని వచ్చా, వ్యాపారం చేద్దాం అనుకున్నా, వ్యాపారం కుదరలేదు, ఉన్నదంతా కూడా తుడుసు పెట్టుకొని పోయింది. ఇప్పుడు నేను ఎలాగ వెళ్ళాలి అని అనుకుని చివరికి వేటిని ఆశ్రయించాడు? పందులను ఆశ్రయించాడు. స్వజాతి జంతువులే ఆకర్షింపబడతాయి కదా. మనం మనుషులం కనుక మనుషులనే మనం పిలుచుకుంటాం. ఆ జంతువులు, ఆ పందులు అరిస్తే అన్ని పందులన్నీ ఒక చోటికి వస్తాయి. కనుక పందులు తినే పొట్టును కూడా పందులు తిననివ్వలేదు. ఆకలితో అలమటిస్తున్నాను, ఇక్కడ నేను చచ్చిపోతున్నాను, కనుక నా తండ్రి ఇంట్లో అనేక మందికి నివాస స్థలములు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా బాగా బ్రతుకుతున్నారు, కనుక నేను ఒక ప్రణాళిక వేసుకుంటా, లేకపోతే దేవుడు నేను ఇలాగ అడుగుతా, తండ్రి నీకు పరలోకానికి విరుద్ధంగా పాపం చేశాను కనుక నన్ను నీ కొడుకులాగా చూడొద్దు, నన్ను నీ యొక్క కూతురులాగా చూడొద్దు, ఎవరిలాగా చూడాలి? పని వారిలో ఒకరిలాగా చూడాలి. ఇది పశ్చాత్తాపం. ఇలాగ అనుకుంటా అని చెప్పి తండ్రిని గూర్చి ఊహించుకొని తన దీనస్థితిని చూసి బాధపడుతూ తన యొక్క పశ్చాత్తాపాన్ని ఇలాగా తెలియజేయాలి అనుకుని ఆయన మెల్లిగా తండ్రి ఇంటికి అడుగులు వేశాడు. నాన్న చాలా గొప్పవాడు, రోజు చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఎదురు చూస్తున్నాడు. కనుక అలాంటి పరిస్థితిలో ఆయన వెనక్కి వస్తూ ఉన్నాడు కొడుకు. ఆయన మురికి బట్టలు వేసుకొని మురికి వాసనతోనూ పందుల పొట్టుతో నిండబడి వస్తూ ఉన్నటువంటి వ్యక్తిని, ఆ స్టైల్, వే ఆఫ్ స్టైల్ కదా, నడిచే విధానం చూశాడు. ఆ నడిచే విధానం చూసి నా కొడుకేనా కాదా కొంచెం కళ్ళు చెమ్మరిల్చుకొని చూసి ఆయననే అనుకొని పరిగెత్తుకొని అప్పుడు వచ్చాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తోడుకొని వెళ్ళి ప్రశస్త త్వరగా స్నానం చేయించి ఆ మురికి అంతటిని తొలగించేశాడు. హల్లెలూయా. ఆ మురికి అంతటిని తొలగించేసి బొంగరం పెట్టాడు, తలపాగా పెట్టాడు, ఆభరణాలు ఇచ్చాడు, తర్వాత పాదములకు చెప్పులు, రక్షణ కలుగజేశాడు. కనుక సిద్ధ మనసు ఇచ్చాడు. కనుక మళ్ళీ కోల్పోయినటువంటి కుమారతత్వాన్ని మళ్ళీ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎక్కడ పొట్టు తిన్నాడో ఆడి దగ్గరికి పోలే.
ఎక్కడ పందుల దగ్గర పడుకున్నాడు అక్కడికి పోలే, దుర్వ్యాపారం చేసే దగ్గరికి పోలే. ఎప్పుడైతే తిరిగి వచ్చాడో తన స్థానాన్ని తనకి పదిలంగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనిషి కనుక తిరిగి రావాలి, వస్తువు కనుక వెతకాలి, జంతువు కనుక తీసుకురావాలి. అటువలే మారు మనసు పొందేడతడు. ఎవరు పొందారు మారు మనసు? తప్పిపోయిన కుమారుడు. కనుక దేవుని సన్నిధిలో మనకు అద్భుతమైనటువంటి ప్రశాంతత దొరుకుతుంది. హల్లెలూయా. మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన అంటాడు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. దేవుడిచ్చే మహిమను పొందుకోలేక మనం మన పాపముల చేత మన అపరాధం చేత చచ్చిన వారమై ఉండగా యేసు ప్రభువు మనందరి కొరకు ఆయన శిలువలో బలి అయిపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని వెంబడించాలి అంటే మనం వస్తువులను కాదు మనల్ని వెతకడానికి, మనం జంతువులను కాదు మనల్ని వెతకడానికి, మనం పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడు. ఒక తండ్రి దగ్గర కుమారుడు అంత వెక్కెక్కి ఏడ్చి నీ కొడుకునే కాదు నాన్న అంటే ఆ తండ్రికి కూడా దుఃఖం వస్తుంది. తప్పిపోయిన ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. చనిపోయాడు ఆయన దృష్టిలో, ఆయన దృష్టిలో చనిపోయాడు. ఇంక ఎటుపోయినాడో పోయిండు అనుకున్నాడు. చనిపోయి మళ్ళీ బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. కనుక అలాంటి కుమారుడు ఇంటికి వస్తే ఆ తండ్రికి ఆనందం పట్టలేకపోయింది. మన జీవితంలో కూడా చాలాసార్లు మనం దేవుని నుండి ఎన్నోసార్లు తప్పిపోయాం. మన పశ్చాత్తాప ప్రార్థన అనేది చాలా అవసరం. పశ్చాత్తాప ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క మార్గం నుండి సరైన మార్గంలోనికి రావాలి. హల్లెలూయా. పశ్చాత్తాప పడాలి, కన్నీరు విడవాలి, ఏడవాలి, దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మన పాపాలని మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. పాతకాలం నుండి బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా అంతే, ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా అంతే. ఏమి చేంజ్ కనబడకపోతే మారినట్లా మారనట్లా. ఏం మారాం, ఏం వింటున్నాం? ఇదొక కథాకాలక్షేపం కాదు. దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, మిమ్మల్ని లెక్క అడుగుతాడు. కనుక దేవుని యొక్క మాట మనం వినాలి. ప్రజలు ఎట్లున్నారంట ఈ లోకంలో? దేవుని వాక్యం చెప్తుంది ఇర్మియా గ్రంథంలో. సరే, హెజ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం. హెజ్కేల్ గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు హెజ్కేల్తో చెప్తున్నటువంటి మాట, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడినవని స్వరము వింటిని. హల్లెలూయా. దేవుడు తన సేవకుడైన హెజ్కేలుతో చెప్తున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. చక్కగా నిలబడు అంటే వంకర టింకర ఉండొద్దు అని. జీవితంలో
దేవుని వైపు మనం చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడితే దేవుడు మనతో మాట్లాడతాడంట. ఆయన చెప్పేటువంటి స్వరం మనం వింటామంట. దేవుని వాక్యం చెప్తూ ఉన్నది ఏమని, ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ప్రజలు ఎట్లా అంటే వాళ్ళంట తిరుగుబాటు చేసే ప్రజలు కనుక వారు మాటికి తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. ఏమైనా సరే తిరుగుబాటు చేస్తుంటారు. కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ తిరుగుబాటు చేసినటువంటి ప్రజల దగ్గరికి నేను పంపిస్తున్నాను అని చెప్తున్నాడు. 5వ వచనంలో చెప్తున్నాడు ఏంటంటే, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. ఆయనను ఆ జనులకు భయపడకు, వారి మాటలకు భయపడము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీ వారికి తెలియజేయము. హల్లెలూయా. విన్నా సరే వినకపోయినా సరే. బ్రహ్మదండి చెట్లు ఎంతమంది చూశారు? బ్రహ్మదండి చెట్లు అన్నీ ముళ్ళు ఉంటాయి, హస్తంలాగా ఉంటాయి కదా. దానికి ఒక ఎర్రటి పండు ఉంటుంది ఒకటి. ఆ పండు తీసుకుందామంటే అది సన్నగా, అది కనుక కుచ్చుకుంటే అదేమీ ఇన్ఫెక్షన్ వచ్చి టాక్టస్ కనుక అది కుచ్చుకుంటే చెయ్యన్న పోవాలి కానీ దాని ఇన్ఫెక్షన్ పోదు. కనుక చాలామంది దాన్ని గ్లౌజులు వేసుకొని అలా తీస్తూ ఉంటారు. కనుక బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ తుప్పలు చాలా ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళ తుప్పల్లో తిరుగుచున్నాం. పాములు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి. ఇలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. మాటికి తిరుగుబాటు చేస్తారు. ఆయనను వారికి భయపడకము అన్నాడు. హల్లెలూయా. మనకంతా సాఫీ బాటనే కావాలి, సాఫీగా ఉండాలి రోడ్డు అంతా. ఇక అంతా ఇలాంటి చోట్ల వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు కనుక వాళ్ళు ఏం చేస్తారు? వినరు. పిలిచి చెప్పినా వినరు, చెప్పుకోపో అంటారు. కనుక విన్నా వినకపోయినంటే దేవుని రాకడొచ్చినప్పుడు ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా కనబడుతుంది. ఈ బాటలు చెప్తుంది అప్పుడు నేను విన్నా, ఈ టేబుల్ చెప్తుంది నేను విన్నా, ఈ కెమెరా చెప్తుంది నేను విన్నా, ఈ స్టూల్స్ మీరు కూర్చున్న చైర్లన్నీ చెప్తాయి మేము విన్నాము అని. చెప్పారా ఒక్కసారన్నా దేవుని గురించి, మార్మన్స్ గురించి చెప్పారా, రక్షణ గురించి చెప్పారా, ప్రభు గురించి చెప్పారా అంటే అవన్నీ అప్పుడు వీటన్నిటికీ నోరొస్తాయి కదా. అప్పుడు వీటన్నిటికీ నోరొచ్చి ఇవి మాట్లాడతాయి. నేను మౌనంగా ఉంటా, మీరు కూడా మౌనం. ఎప్పుడు అట్లా జరిగింది అంటే దేవుడు చెప్తాడు ఫలానా సమయంలో జరిగింది. హల్లెలూయా. కనుక ఎవ్వరు తప్పించుకోవడానికి వీలు లేదంట. ఎవరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. కనుక 9వ వచనం చెప్తుంది ఏంటంటే, 8వ వచనం కూడా చెప్తుంది ఏంటంటే, నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెచ్చి సెలవిచ్చిన దానిని భుజించుమని అనెను. హల్లెలూయా. దైవజనుడు ఏం చేయాలి? ఏది దేవుడు ఇచ్చాడు, ఈ గ్రంథం ఇచ్చాడు, ఇలాగ ఉన్నది పరిస్థితి ఇలా ఉంది అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఈ గ్రంథం తీసుకొని ఇది చెప్పినట్లు నువ్వేం చేయాలి? భుజించాలి. నాకు ఆహారం ఏంటన్నమాట ఇదే. నువ్వు విన్నా వినకపోయినా దేవుడు నన్ను బలపరుస్తాడు. నువ్వు ఏం చేసినా దేవుడు నాకు ఆ ధైర్యం ఇస్తాడు. కనుక 3వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మరి ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా
నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథము భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవేయగా నేను దాన్ని భుజించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిస్థితులతో మాట్లాడతాడు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుడు మనం దుఃఖంలో ఉన్నప్పుడు మాట్లాడతాడు. ఇలాంటి ప్రజల దగ్గర ఉన్నాను దేవా, ఏం చేయాలి అంటే ఈ గ్రంథాన్ని నువ్వు భుజించు. హల్లెలూయా. వారు విన్నా వినకపోయినా నేను నీకు ఆహారం ఇస్తున్నా, ఇది నీకు బలం ఇస్తుంది, నీకు ధైర్యం ఇస్తుంది. నువ్వు ఈ మాటలను అక్కడ అందించినప్పుడు వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కనుక ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో మనం ఏమనుకున్నామంటే, ఇప్పటివరకు ఏమనుకున్నామంటే ఒకడు పోతే వెళ్ళరా, అలా కాదు. మారు మనసు అక్కర్లేని 99ని వదిలి ఒక్క విషయమై మారు మనసు పొంది ఆయన కొరకు జీవించే ఒక్క విషయం. నాకు చాలాసార్లు అనిపించింది, యేసుప్రభు 5,000 మందికి అన్నం పెట్టాడు. సిలువ వేసేటప్పుడు ఎవరు కనబడ్డారు? చాలా హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ కదా. ఏం పాపం చేసిండని నన్ను సిలువ వేశారు? అన్నం పెట్టినందుక, స్వస్థపరిచినందుక, ఎవరినన్నా చెంప మీద కొట్టాడా? ఎందుకని సిలువ వేశారు? కనుక అలాంటిది జరుగుతుందని ముందే ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ఏమన్నాడు? ఇలాగన మీకు పూర్వమందుండిన ప్రవక్తలు జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా అబద్ధం మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే, అరే వీళ్ళేనా వాళ్ళు అన్నట్లు అనిపిస్తుంది. అబద్ధం చూస్తూ అబద్ధం, వింటూ కూడా అబద్ధాలు వింటూ, అబద్ధాలను చూస్తూ, అబద్ధాలు దేవుడు చేసిన కార్యాలు వాళ్ళకి కనబడవు. అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి, దేవుడిచ్చే ఆదరణ అది. ఎవరివ్వాలి? దేవుడిచ్చే ఆదరణ బట్టి. కనుక 99 మంది అనీతిమంతులు ఉన్నారంట. వాళ్ళు వినరు, వాళ్ళు ఒప్పుకోరు, వారు దేవుడికి హృదయం ఇవ్వరు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలు అర్థం కాదు, చెప్పినా సరే అది అర్థం కాదు. వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. హల్లెలూయా. ఏం సాక్షి అంట? వాత పెడితే ఇక్కడ ఎంట్రుకలు కూడా మొలవు. ఆ వాత అది అట్లానే ఉండిపోతాయి. కొన్ని ఎద్దులకు ఆవులకు వేస్తారు కదా, ఆ ముద్రలు అట్లానే ఉంటాయి, అక్కడ ఏమీ కాదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మనం మారు మనసు పొందిన ఒక్క పాపి విషయం పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. వాక్యానికి విరుద్ధంగా, వాక్యానికి అయిష్టంగా, వాక్యం మనం అర్థం చేసుకోకుండా వాక్య ప్రకారం జీవించకపోతే దాని యొక్క ప్రభావం దేవుడే చూపిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని దాసుడిగా, దేవుని యొక్క ప్రజగా దేవుడు నాకు ఎంతో ఆదరణ ఇచ్చాడు. ఈ వాక్యం ఎంతో ఆదరణ ఇచ్చాడు. ఇలాంటి ప్రజలు ఉన్నారు. బ్రహ్మదండి చాలా షార్ప్ ఎడ్జ్ అనమాట. అవి బ్రహ్మదండి చెట్లలోనూ, ముళ్ళ తుప్పల్లోనూ, పాముల మధ్యను, తేళ్ల మధ్యను తిరుగుచున్నావు, అయినా ఈ జనులకు భయపడవద్దు. హల్లెలూయా. దేవునికి భయపడాలి. దేవుని ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అబద్ధమాడు వారి పెదవులు యెహోవాకి ఏయములు. అబద్ధాలు ఈ పూటకి వడిసిపోతాయేమో, అబద్ధాలు ఈ పూటకి నెగ్గిపోతామేమో. నాకు ఇంకా ఒక మాట గుర్తొస్తూ ఉంది. వారి కేకలే గెలిచాయంట. ఎవరి కేకలు గెలిచాయి? యేసు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి కేకలే గెలిచాయి. ఆ కేకలు గెలిచాయి. వాళ్ళన్న మాకు దొంగనే ఇష్టం, మాకు యేసు ప్రభు ఇష్టం లేదు, మాకు యేసు ప్రభు ఇష్టం లేదు కనుక యేసు ప్రభుని ఏం చేయాలి? సిలువ వేయాలి.
యేసుప్రభు ఏం చేశాడు? సమరయ స్త్రీని బాగు చేశాడు. వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని బాగు చేశాడు. ఊచ కాళ్ళు చేతులు ఉన్నవాడిని బాగు చేశాడు. చనిపోయిన వాడిని కూడా లేపాడు. ఆనందాన్ని ఇచ్చాడు కానీ దుఃఖాన్ని ఇవ్వలేదు. మనం ఆయనకి ఏమిచ్చాం? మనం ఏమిస్తున్నాం? కనుక దేవుని యొక్క వాక్యము మన జీవితంలో పని చేయాలి. హల్లెలూయా. మన జీవితంలో దేవుని వాక్యం, దేవుని మాట, వాక్యం అంటే ఏంటి? దేవుని మాట. కనుక ఈ మాట అందరినీ వెలిగిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏం చెప్తారు? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన సమస్తము ఆయన మూలంగా కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. తర్వాత ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం ప్రతి మనిషిని వెలిగిస్తుంది. హల్లెలూయా. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం ప్రతి మనిషిని వెలిగిస్తుంది. కానీ చీకటి దాన్ని గ్రహిస్తలేదు. ఆ వెలుతురు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దానిని కట్టిక చీకటి ఉన్నది, వెలుగును గ్రహించలేని చీకటి ఉన్నది. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేసింది. కనుక ఈ లోక సంబంధమైన విషయాలు ఎవరికి అర్థమవుతాయి? ఈ లోకస్తులకే అర్థమవుతాయి. పరలోక సంబంధమైన విషయాలు ఎవరికి అర్థమవుతాయి? పరలోక సంబంధమైన వ్యక్తులకే అర్థమవుతాయి. ఈ వెలుగు లోకంలో ప్రవేశిస్తూ ప్రతి మనిషిని వెలిగించాలని కోరుతుంది కానీ కఠినమైన అంధకారము దాన్ని గ్రహించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంటే నాకు అనిపించింది, అరే చాలాసార్లు 99 వదిలి ఒక్కదాని కొరకు పోయిండు అని అనిపించింది. కానీ ఆ ఒక్కటి ఏముంది? మారు మనసు కలిగి తన యొక్క యజమాన్ని వెంబడించేటువంటి జంతువు. ఇంకోటి కాయిన్. 10 ఉన్నాయి. ఆ కాయిన్ దగ్గరికి మనం వెళ్ళాలి, కాయిన్ మన దగ్గరికి రాదు. ఎందుకంటే అది వినదు, అది చూడదు, అది ఏమీ చేయదు. కనుక కాయిన్ ఎక్కడికి రావాలి? మనం కాయిన్ దగ్గరికి వెళ్ళాలి. జంతువు దగ్గరికి ఎవరు పోవాలి? మనం పోవాలి. మనిషి అన్నవాడు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనకు వెతికే వారికి ఫలం ఇచ్చేవాడని నమ్మవలెను కదా. హల్లెలూయా. రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడిగాడు జైలర్. అయ్యాలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి అంటే ఆయన అన్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారు. హల్లెలూయా. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. మనమే విశ్వసించకుండా, మనమే బైబిల్ చదవకుండా, మనమే ప్రార్థన చేయకుండా, మన పిల్లలకు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు బైబిల్ చదువు, నువ్వు అబద్ధాలు ఆడకు, నువ్వు చక్కగుండు, నువ్వు బాగుండు అంటే వాళ్ళు వింటారా? టుగెదర్ అందరూ కలిసి ఎప్పుడైతే వింటారో దేవుడు వారి ఇంటిని దీవిస్తాడు, వారి పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ఆయన చేసే మార్గములన్నిటిలో దూతలను రాయి తగలకుండా ఎత్తి పట్టుకోమని ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. నా రక్షణ అతనికి చూపిస్తా అంటాడు. ఆయన ప్రేమించే వారికి తన రక్షణను చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆటంకం పరచకూడదు. ఆటంకం పరిచేవాడికి దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. కనుక వాటిలో మనము పాలి భాగస్తులుగా ఉండకూడదు. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని దీవించి మనకు సుపరిచితమైన వాక్య భాగం ఏంటిది? ఇప్పుడు చదివాం కదా. ఎంతకన్నా ముందు ఏం చదివాం? లూకాసు వార్త 15వ. ఎప్పటి నుండో వింటున్నాం కదా. అందరికీ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను ప్రభుకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. కాపరి ది లీడ్స్ అస్ బిసైడ్ ది స్టిల్ వాటర్స్ అంటారు కదా. యెహోవా నా కాపరి,
నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఎక్కడికి తీసుకెళ్తాడంట కామరి? గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఉంటారు కనుక తోడేళ్ళు ఎక్కడ తీసుకుపోతాయి? ఆ తోడేళ్ళ యొక్క రూపం చూపిస్తాయి. కనుక దేవుడు అంటున్నాడు, నేనైతే జీవం ఇవ్వడానికి, అది సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి. కనుక దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను ప్రభుకి అర్పించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పొందుకోవాలి? ఆఖరిగా ఏం పొందుకోవాలి? సౌండ్ రావట్లే. ఏం పొందుకోవాలి? మారు మనసు పొందుకోవాలి. నేనేం తప్పులు చేశానో నాకు తెలుసు, దేవుడికి తెలుసు, మీకు తెలియదు. కనుక నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. దావీదు అంటాడు, హిస్సోపుతో నా పాపం నేను తెల్లగా అయ్యేటట్లుగా, హిమము కన్నా తెల్లగా అయ్యేటట్లు నన్ను శుద్ధి చేయి అంటాడు. కనుక మనం పాపం లేని వారం అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపరుచుతుంటాం, మనలో సత్యం ఉండదు. హల్లెలూయా. కనుక సత్యం మాట్లాడాలి, సత్యంగా బ్రతకాలి, సత్యంగా జీవించాలి. దేవుని వాక్యమే సత్యం. హల్లెలూయా. ఆ సత్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకుంటే, ఒక్కరు రక్షింపబడితే ఎంతమంది సంతోషిస్తారంట పరలోకంలో? దేవదూతలందరూ కూడా సంతోషిస్తారు. హల్లెలూయా. ఒక్కరు పుడితే ఒక ఇంట్లో ఆ కుటుంబ సభ్యులందరూ సంతోషిస్తారు. కనుక దేవుని రక్షణలోనికి ఎవరైతే వస్తారో వాళ్ళ పాప జీవితాన్ని కడిగేసుకొని పశ్చాత్తాప్తులై ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తారో దేవుడు మనందరినీ దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. మీ యొక్క సన్నిధిని బట్టి వందనాలు. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకొని వాక్యానుసారమైన జీవితం బ్రతకడానికి నేర్పించండి. మేము అజ్ఞానులం కాక జ్ఞానులమై ఉండినట్టు మీ కొరకు మిమ్మల్ని మేము సమర్పించు. ఈ వర్తమానం వింటున్నటువంటి అశేష జనాంగానికి కూడా మీ మాట తెలియజేస్తున్నాను ప్రభా. మీ మాట నాకు ప్రభా చక్కగా నిలవడమని చెప్తున్నందుకు వందనాలు. మీరు నాతో మాట్లాడతారని నా జీవితాన్ని పవిత్రం చేసుకుంటూ, నా మాటలను పవిత్రం చేసుకుంటూ, నా ప్రవర్తన పవిత్రం చేసుకుంటూ ప్రభా, నేను ఎలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా మీరు నాతో మీ స్వరంతో మాట్లాడతారు. ఈ యొక్క ప్రభా పుస్తకం, ఈ గ్రంథాన్ని నాకు ఇచ్చి ఇది తినుమని తెలియజేసినప్పుడు ఇది నా నోటికి ఎంతో మధురంగా ఉండినట్లు ఆశీర్వదించండి. ఎవరైతే మిమ్మల్ని వెంబడిస్తారో వారి జీవితంలో అద్భుతం చేయమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.